హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఫస్ట్ మనం క్యాప్సికాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: కొబ్బరి, చింతపండు, ఆనియన్, పల్లీలు, నువ్వులు. ఫస్ట్ మనం ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్, మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా వేగనీయాలి, అంటే బ్రౌనిష్ రెడ్ వచ్చేదాకా. కొత్తిమీర, కరివేపాకు ఫస్టే వేస్తే మాడిపోయినట్టు అవుతుంది, అందుకే ఆనియన్ వేస్తే మాడిపోదన్నమాట. దాని ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ఇంకా అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 2 seconds. మూత తీసాక ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా మిక్సీలో పేస్ట్ని తయారు చేసుకుంటాం. వేయించిన నువ్వులు, పల్లీలు, కొబ్బరి, చింతపండు వేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. అంతే. ఇంకా మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఇందులో పోసేస్తే సరిపోతుంది. ఉడకబెట్టిన క్యాప్సికమ్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఉడకబెట్టమన్నా అంటే, నార్మల్గా క్యాప్సికమ్ మనం డైరెక్ట్ అలానే తీసుకుంటే కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది. అదే మనం ఉడకబెట్టినామనుకో ఆ స్మెల్ అనేది పోతుంది. కొంతమంది డైరెక్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు. మీ ఇష్టం. మ్యాక్స్ అయితే ఉడకబెట్టి చేస్తే ఆ టేస్ట్ వేరేనే ఉంటుంది. కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోండి. కొంచెం మీకు ఇష్టం ఉంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేశాక కొంచెం సేపు ఉడకనిచ్చినాక కలపండి ఒకసారి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు స్టవ్ని స్లిమ్లో పెట్టండి. దాట్స్ ఇట్. మీ క్యాప్సికమ్ మసాలా రెడీ. Thank you for watching my channel. Don't forget to like, share and subscribe.